తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు ఈ ఎన్నిక ఒక పెద్ద సవాల్గా మారింది. ఇద్దరికీ ఇది ప్రతిష్టాత్మకమైన పోరు. గెలుపు కోసం రెండు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మరి ఈ రాజకీయ యుద్ధంలో ప్రజల నాడి ఎలా ఉంది? ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ ఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వం తమ రెండేళ్ల పాలనకు ప్రజల తీర్పుగా భావిస్తుంటే, బీఆర్ఎస్ మాత్రం తమ కంచుకోటను నిలబెట్టుకోవడానికి ఒక అవకాశంగా చూస్తోంది. మరోవైపు బీజేపీ కూడా ఈ ఎన్నికలో గెలిచి తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీకి 5 నుంచి 6% ఆధిక్యం ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయినా ఇది చాలా స్వల్ప ఆధిక్యం కాబట్టి గెలుపు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల ఓటర్లు ఉండగా వీరిలో మైనారిటీలు, సెట్లర్లు, బీసీల ఓట్లు కీలకం కానున్నాయి. గత ఎన్నికల్లో 40,000 మైనారిటీ ఓట్లు పోలయ్యాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్లను 40,000-50,000 వరకు సాధిస్తే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వంటి అంశాలు వారికి ప్రతికూలంగా మారవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆమె భర్త మరణం పట్ల ఉన్న సానుభూతి కలిసి వచ్చే అవకాశం ఉంది. మహిళా ఓటర్లు ఆమె వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి 10 మంది మహిళా ఓటర్లలో 6 సునీతకే ఓటు వేసే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇది బీఆర్ఎస్ కు పెద్ద ప్లస్ పాయింట్. ఇక బీజేపీ విషయానికొస్తే ఆ పార్టీకి 18,000 నుంచి 22,000 ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గెలుపోటములను ప్రభావితం చేస్తుంది. చివరిగా చెప్పాలంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిదనేది పోలింగ్ శాతంపై ఆధారపడి ఉంటుంది. పోలింగ్ 50% దాటితే ఫలితాలు ఎలాగైనా మారవచ్చు. ప్రస్తుతమైతే బీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఈ 10 రోజుల్లో జరిగే ప్రచారం, పార్టీల వ్యూహాలు ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉంది. చూద్దాం జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కడతారో. ఈ ఎన్నికపై మీ అభిప్రాయం ఏంటి? జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి.